శ్రీమాత్రే నమః. ఈరోజు 37వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 36వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుచినం సంతరిష్యసి. 37వ శ్లోకం. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథైధాంసి అంటే ఎలాగైతే కట్టెలను, సమిద్ధోగ్నిః జ్వాలలతో అగ్ని, భస్మసాత్ కురుతేర్జున భస్మముగా చేయును అర్జున, జ్ఞానాగ్ని జ్ఞానమని అగ్ని, సర్వకర్మాణి భౌతిక కర్మల యొక్క అన్ని ప్రతిక్రియలను, భస్మసాత్ కురుతే భస్మముగా చేయును, తథా అదే విధముగా. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయును, ఓ అర్జున జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ భస్మము చేయును అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. 38వ శ్లోకం రేపు చెప్పుకుందాం.